Hey guys, Name Balu Stories and welcome to day 17, 365 days, 365 vlogs. మనం తిరుపతిలో దర్శనం అయితే అయిపోయింది. సో హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయినాం. వందే భారత్లో అయితే ఇదే అనమాట. సో యాక్చువల్లీ టైం లేకుండే మాకు, అంతా హరిబరిగా అయిపోయింది. సో అందుకని చెప్పేసి బ్లాగ్లో కొన్ని యాడ్ చేయలేకపోయినా, బట్ మిగతా అయితే ఒకసారి ట్రైన్ ఎక్కినాకైతే మాట్లాడుకున్నాము. లెట్స్ గో. అయితే ఫైనల్గా వందే భారత్ అయితే ఎక్కేసినాము. సో నేను, పార్థు, బావగారు అండ్ దీప్తక్క. సో యాక్చువల్లీ మేము దర్శనంకి వచ్చిన తర్వాత మొబైల్లో ఛార్జింగ్ లేదనమాట, అందుకని అసలు ఆవిడ ఏం మాట్లాడలేదు. ఇప్పుడైతే తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము వందే భారత్లో. సో వందే భారత్కి రావడానికి ఇంకో రీజన్ లేవు, ఎక్సెప్ట్ వందే భారత్లో ఉన్నాయి. సో అట్లా జస్ట్ ఇది 8 అవర్స్లో వెళ్తాం అనమాట. మిగతాది అయితే 12 అవర్స్ 13 అవర్స్ అట్లా చూపిస్తుంది. సో ఇది మీకు తెలుసు కదా. సో సిట్టింగ్ అరేంజ్మెంట్సే ఉంటాయి అన్నమాట. అదొక్కటి జర డిసడ్వాంటేజ్ అనిపించింది, బట్ ఫాస్ట్గా అవుతుంది కాబట్టి అట్లా. సో చెప్పారు. The train is starting now. So we are finally starting at Tirupati to Hyderabad, and we buy one fried rice to train, one gobi fried rice and 2 veg fried rice. నిన్న మేము పైకి వెళ్ళినాం కదా, మాతో పాటు నువ్వు ఎందుకు రాలేదు? ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్నాను. అయ్యో, అందుకే మీరు వెజ్ తిన్నారు కదా, అందుకే మీరు వెళ్ళారు. సో అట్లా అన్నమాట. మేము రాగానే మాకు ఆకలి వేసి ఫస్ట్ వెజ్ తినేసినాము, బట్ పార్తో అట్లా కాదు, నాన్ వెజ్ చేసి పడేసిండు. సో అందుకని చెప్పి మాతో రాలేదు. సో నేను దీప్తక్క చరణ్ అయితే వెళ్ళినాము. యాక్చువల్గా ఇక్కడ మా టికెట్స్లలో ఏంటంటే మేము రైస్ ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సో నేను బయట నుంచి తెచ్చుకున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే 4 టికెట్స్ తీసుకున్నాం అనమాట. 4 టికెట్స్కి 1350 పడింది. సారీ, అంటే ఈచ్ టికెట్ 1350. ఇట్ మీన్స్ నేను చెప్పిన 4200 ఏమో, 4400 ఏమో పడింది. బట్ మేము 1600 అనుకో, ముగ్గురికి ఓన్లీ ఫుడ్కే 1200 ఎక్స్ట్రా అనమాట. సో అట్లా ఎందుకని చెప్పేసి బయట జస్ట్ 200కి 4 మెంబర్స్కి సరిపోయేటట్టు ఫుడ్ తెచ్చుకున్నాం. సో అట్లా కొంచెం ప్రైస్ని అయితే మినిమైజ్ చేయొచ్చు. ట్రైన్ వచ్చేసి 11కి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తుంది. ఇది యావరేజ్ స్పీడ్. ఇప్పుడైతే 132లో నడుస్తుంది. అసలు ఎంత కొంచెం కూడా బయట సౌండ్ లోపలికి రావట్లేదు అనమాట. మొత్తం ప్యాక్, అంటే ఏసీ కదా. సో అట్లా అంటే మనకి వాటర్ బాటిల్స్ సో ఇట్లాంటివి అయితే మనకి అయిపోయిన కొద్దీ ఇస్తూనే ఉంటారు అనమాట. బావగారు, ఇది వందే భారత్ ఇక్కడ ఫస్ట్ టైమా మీరు? ఫస్ట్ టైమే. ఓకే, అంటే లైక్ ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు జస్ట్ ఒక 30 మినిట్స్ అయితే మేము రీచ్ అవుతాం గైజ్. 30 to 40 మినిట్స్ అయితే సికింద్రాబాద్కి రీచ్ అయిపోతాము. సో ఒకసారి అయితే కనుక్కుందాం బావకి ఎట్లా అనిపించింది అని చెప్పేసి. సో చెప్పండి బావ. నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నా. నేను ఎక్కిన ట్రైన్స్లో టైంకి రీచ్ అయిన ట్రైన్ ఏదన్నా ఉంటే ఇది ఒకటే ఉంది. ప్రతి ట్రైన్ డిలే బై 1 hour 2 hours ఇలానే ఉంటుంది. ఫస్ట్ టైం మనం ఒక డెస్టినేషన్కి టైంకి పోతున్న ట్రైన్. ఇంకొకటి ఏంటంటే లైక్ మేము అక్కడ 3:30కి 3:15కి స్టార్ట్ అయినాము. ఇప్పుడు ఎన్ని గంటలకు రీచ్ అవుతున్నాం? ఇప్పుడు కరెక్ట్గా 11:25కి. అని చెప్పి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అది క్యాలిక్యులేషన్ 662 కిలోమీటర్స్. ఎన్ని మినిట్స్లో వస్తుంది ఇది? 8 hours. 8 hours. 8 6 48 480 minutes 662 కిలోమీటర్స్. సో మనం అర్థం చేసుకోవచ్చు టైం ఏ రేంజ్లో స్పీడ్ అవుతుంది. వర్తబుల్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఉంది. సిట్టింగ్ ఉంది కాబట్టి, స్లీపర్స్ అయితే లేదు కాబట్టి అట్లా కొంచెం ఇట్లా 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 జారుకుంటూ అవుతుంది ట్రైన్ అయ్యాని. ఇప్పుడు ఇక్కడ లైక్ ఫెసిలిటీస్ ఎట్లా అనిపించినాయి? సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్. సర్వీస్ అయితే బాగానే ఉంది. ఫుడ్ ఇస్తారు, స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవును.
యాక్చువల్లీ ఇది ఇప్పుడు మనం 1600 కడితేనే ఇవన్నీ కదా. అవును, ఇంక్లూడింగ్ ఫుడ్ ఉంటుంది ఆప్షన్. మనకి ఫుడ్ వద్దనుకుంటే మనం అవసరం లేకుంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫుడ్ నాకు తెలిసి యావరేజ్గా అనిపిస్తుంది. అంటే హోమ్ ఫుడ్ అయితే మనకు బాగుంటుంది కదా ట్రావెలింగ్లో. అవును. ఇంకొకటి లైక్ మీరు బేసిక్ నెసెసిటీస్ కొంచెం తెచ్చుకుంటే బెటర్. లైక్ అంటే బ్లాంకెట్స్ లేదు కాబట్టి ప్రొవైడ్ చేయరు వీళ్ళు ఇక్కడ. అట్లా చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు కొంచెం చలికి, ఎందుకంటే ఏసీ ఆన్లో ఉంటుంది. ఏసీ అయితే బాగా ఫుల్గా ఉంది. అవును. సో అట్లాంటప్పుడు మీకు అవి తెచ్చుకుంటే యూజ్ బెటర్గా ఉంటుంది. సో అది అవును. అంటే మాకు అదే వచ్చు కాబట్టి యాక్చువల్గా దీప్తక్క ఏముంటుందంటే, ఎందుకు మీరు ఎప్పుడు ఇట్లా ఫార్మల్గా మాట్లాడతారు అని చెప్పేసి అంటుంది. బట్ దీప్తక్కలా మాట్లాడడం మాకు రాదు కదా. దీప్తక్క అయితే గలగల గలగల మాట్లాడుతుంటుంది. గలగల గోదావరి మాట్లాడినట్టు మాట్లాడతారు. గలగల గోదావరి మాట్లాడినట్టు మాట్లాడతారు. అక్క ఒకసారి చూడు, బెడ్షీట్ లేక చూడు, ఎగ్జాంపుల్కి చూడండి, అక్క బెడ్షీట్ లేక నా స్వెటర్ కప్పుకుంది అనమాట. సో అది ఈడ సిచ్యువేషన్. సో అక్క చెప్పక్క, నీకు ఎట్లా అనిపించింది ఓవరాల్గా? జర్నీ ఎక్కువ స్ట్రెయిన్ అనిపించట్లేదు, మంచిగా ఉంది. అంతే అంతే. సో ఫుడ్ అయితే మనం బయట తెచ్చుకున్నాం కదా. పార్తు చూడండి ఎంత ఫ్రీగా పడుకోడు, మంచిగా వాడు ఫ్రీగా పడుకున్నట్లే. నా కాలు పైన పడుకున్నాడు ఎక్కినప్పటి నుంచి. మీకేం మంచిగా ఉంటుంది, నాకు టార్చర్. అక్క బాగుంది. మిస్ అయిపోతా అక్క, నేను మిస్ అయిపోతా మిమ్మల్ని అంటున్నా. ఇంటికి రారా? వస్తా అంటే ఎంతైనా లాస్ట్ 3 days ఒకే దగ్గర ఉన్నాం. ఏమంటే బావ మంచిగా ఎంజాయ్ చేసినాం. ఆల్వేస్ వెల్కమ్స్ యూ. విలేజ్ కుకింగ్ వనక్కం. ఏదో చేస్తున్నారు, ఏదో మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే ఓకే, ఇవే ఇక మనది అంటే ఇదే. సో అది చెప్పక్క, నీకు ఇంకొన్ని చెప్పాలనుకుంటున్నావా? నేనేం అనుకోవట్లేదు. బాయ్ బాయ్ బాయ్. బాయ్ పార్థివ్. మళ్ళీ ఎప్పుడు తీద్దాం బ్లాగ్ మనం? మళ్ళీ ఎప్పుడు తీద్దాం మనం బ్లాగ్? 7th డేనా? అంటే ఆఫ్టర్ ఏ వీకా? ఓకే ఓకే. సో మరి ఇంటికి వచ్చేస్తుంది, బయటికి తీసుకోవద్దు. వస్తావా నాతోటి బయటికి? మంచి బ్లాగ్ తీద్దాం మనం, ఓకేనా? మిస్ యూ. వాడు నిద్రలో ఉన్నాడు. సో అయితే ఇంకా మా డెస్టినేషన్ అయితే 2 kilometers అవుతుంది. అక్కడ నెక్స్ట్ స్టాప్ 2 kilometers. గైస్ ఇప్పుడైతే సికింద్రాబాద్కి వచ్చేసినాం. లైక్ ఇదేంది వందే భారత్ అయితే టైం అంటే టైం 11:40 అంటే 11:40కి సెకండ్స్ కూడా లేట్ చేయకుండా ఆపేసింది ఈడ. సో పార్థు వస్తావా నాతోటి ఇప్పుడు? బర్త్డేకి వస్తావా? తెలుసా నా బర్త్డే? నీకు తెలుసా నా బర్త్డే? ఈ సండేనా? సరే వస్తావు కదా నా బర్త్డేకి అయితే? గుడ్ బాయ్ గుడ్ బాయ్. సో గైస్ ఇదే స్టేషన్ అనమాట. దిగు జంప్ 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 జంప్. ఎస్ సార్. సో స్టేషన్కి వచ్చాము. చెప్పు. ఇప్పుడు నాన్న అమ్మ స్టేషన్ దిగినారు. ఇప్పుడే ఆటో ఎక్కడానికి వెళ్తున్నాం. ఎక్కడికి? ఆటో ఎక్కడానికి. ఆటో ఎక్కడానికా? అది పాడుతూ అంటే అది. సో యాక్చువల్లీ నేనైతే మస్తు మిస్ అవుతా పాడుతూని. ఎందుకంటే లాస్ట్ ఎన్ని డేస్? 4 days మస్తు. అంటే అసలు పాడుతూతోటి బ్లాగ్స్ కాకుండా బ్యాక్గ్రౌండ్ కూడా పాడుతూ బాగా ఎంజాయ్ చేసిండే అనమాట. సో అట్లా. సో డెఫినెట్గా కలుద్దాం పాడుతూ, ఓకేనా? బాయ్ నాన్న. బాయ్ బాయ్ నాని. అక్క బాయ్ 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 బావా. బాయ్ నాని. అయ్యో థ్యాంక్ యూ అక్క. బాయ్ బాయ్. సో గైస్ ఇప్పుడే సికింద్రాబాద్ అయితే డ్రాప్ అయిపోయినా. అండ్ అక్క వాళ్ళు కూడా అయితే వెళ్ళిపోయినరు. సో లైక్ ఇక్కడ నుంచి నేను హైదరాబాద్కి వెళ్ళడానికి బస్ తీసుకోవాలి. సో ఎక్కడైనా మధ్యలో ఉంటే లైక్ నేను బడ్జెట్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను తిరుపతికి. సో మాకైన ఎక్స్పెన్సెస్లో మీరు ఇంకేం రెడ్యూస్ చేసుకోవచ్చు అండ్ ఏమి ఇంక్రీజ్ చేసుకోవచ్చు
లేకపోతే ఎక్కడైతే మనం కొంచెం బడ్జెట్ ట్రావెల్ తిరుపతికి చేయొచ్చు అని చెప్పేసి అయితే ఈ వ్లాగ్లో అయితే చెప్తా. సో అది గైస్, ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో గైస్ ఫైనల్గా అయితే మనం తిరుపతి నుంచి అయితే హైదరాబాద్కి వచ్చేసినాం. అండ్ లాస్ట్ 3 days మాత్రం నాకైతే వండర్ఫుల్ అనమాట. చరణ్ తోటి లైక్ దీప్తక్క, బావగారు అండ్ పార్థివ్ అండ్ గురు అన్న, థ్యాంక్ యూ సో మచ్. అక్కడైతే చాలా మంచిగా స్పెండ్ చేసినాము డేస్. అంటే చాలా అంటే 365 days వ్లాగ్స్లో నాకైతే కొన్ని మెమొరబుల్ డేస్ అయితే లాస్ట్ 3 days అనమాట. సో అట్లయితే గడిచిపోయింది. సో కమింగ్ బ్యాక్ టు దట్ బడ్జెట్ విషయానికి వస్తే, సో నేను అవి క్యూట్గా సింపుల్గా లైక్ మా ఎక్స్పెన్సెస్ ఏంటి, దాంతోపాటు మీరు మీ ఎక్స్పెన్సెస్ని ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే లైక్ నేను చెప్పే బడ్జెట్ ఎగ్జాక్ట్గా అదే అవుతుందని లేదు, బట్ మీ చెప్పే దాంతో పాటు మీ ప్లానింగ్ అండ్ మీ ఎగ్జిక్యూషన్ కూడా ఈ బడ్జెట్ ప్లానింగ్లో అయితే ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ మాకైనా బడ్జెట్ అయితే చెప్తాం. మేము పీలేరు నుంచి తిరుపతికి వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ అయింది. బట్ మీరు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ తిరుపతికి వెళ్తే మాత్రం సో ఇట్లయితే చూసుకోండి. సో ఫస్ట్ మనకి సికింద్రాబాద్లో ట్రైన్ దొరుకుతుంది అనమాట. అది మ్యాక్సిమం అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకవేళ టికెట్స్ కావాలి ట్రైన్లో అనుకుంటే ఒక 1 week 5 days ముందే మీరు బుక్ చేసుకోవాలి. లేదు అని అంటే 1 day బిఫోర్ తాత్కాల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి, అది కూడా మీరు ప్రయర్గా అయితే బుక్ చేసుకోవాలి. సో అట్లా అది అయితే ఉంటుంది అనమాట. అది జస్ట్ 430 or 500 400 నుంచి 500 బిట్వీన్లోనే ఉంటాయి టికెట్స్. సో అది కూడా బెస్టింగ్ అనమాట. మంచి పడుకొని ట్రైన్లో వెళ్ళొచ్చు, లేదంటే బస్సు కూడా అవైలబుల్లో ఉన్నాయి, అది కూడా ఒకటి బెస్టింగ్ అనమాట. సో అట్లా అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి తిరుపతిలో కొంచెం బడ్జెట్ కొంచెం తక్కువ ఉందన్నమాట రూమ్స్కి. తిరుమలలో అయితే కొంచెం డిఫరెన్షియేట్ ఉంది. ఇక్కడ 200 తక్కువ ఉంటే పైన 200 ఎక్కువ ఉండడము. సో అది కూడా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం అటు ఇటు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ మాకు పడ్డ రూమ్ అయితే 1500 పడి ఉండే, ఎందుకంటే మేము 5 people ఒకటే దగ్గర ఉన్నాం కాబట్టి. చూపించినాం కదా, నేను, బావగారు, అక్క, చరణ్, పార్థివ్ ఇట్లా ఉండేసరికి 1500 పడింది. బట్ మీరు ఒకవేళ చూసుకుంటే ఒక 500 నుంచి 1000 వరకు కూడా మీకైతే రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. సో అట్లా. అండ్ మేము పైకి వెళ్ళడానికి అయితే ఒక ఆటో తీసుకున్నాము. ఆటోకి 300 రూపీస్ ఛార్జ్ అయింది. సో మీరు ఇంకా బస్సు అంటే అక్కడ లేకపోతే పబ్లిక్ బస్సెస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ కింద నుంచి పైకి ఫ్రీ బస్సు కూడా ఉంటుంది అనమాట తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి. సో అవి కూడా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా మేము పైనకి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు కదా, స్టెప్స్ పైననే వెళ్ళినాం. శ్రీవారి మెట్ల పై నుంచి వెళ్ళినాం అనమాట. అలిపిరి నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ మేము శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళినాం కాబట్టి పైన మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళినాము. ఫ్రీ దర్శనంకి వెళ్ళిన తర్వాత మాకు ఎంత 20 యాక్చువల్లీ మేము 3 o'clock ఇంట్లో నుంచి 4 o'clock ఇంట్లో నుంచి బయలుదేరినాం అనమాట. మళ్ళీ మేము రూమ్కి వచ్చేసరికి 2 అయింది ఆల్మోస్ట్. మాకు దర్శనం అయితే 18 hours పడ్డది. అండ్ దాంట్లో కొన్ని మేము లడ్డూలకని దానికని దీనికని వెళ్దాం కదా. సో అట్లా ఒక 3-4 hours అయితే అట్లా మేము మెట్లు ఎక్కేటప్పుడు అది ఒక గడిచిపోయింది అనమాట అట్లా. సో మాకు ఓవరాల్ కిందకి వచ్చేటప్పుడు మళ్ళీ ఒక 300 or 400 అట్లా అయింది. సో అది మొత్తం ఓవరాల్గా మా బడ్జెట్ వచ్చేసి ఇక్కడ నుంచి అదే తిరుమల నుంచి పై నుంచి కిందికి, ఆ నుంచి హైదరాబాద్కి వచ్చేసి అంటే ఒక ఇండివిజువల్ పర్సన్కి చెప్తున్నా. సో ఇండివిజువల్ పర్సన్గా మాకైతే 3500 నుంచి 4000 అయ్యింది. సో మీరు ఇంకా దీన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, అంటే లైక్ మీకు కొంచెం ఎక్స్పెన్సివ్గా యూజ్ చేసుకున్నాం కాబట్టి. సో ఒక పర్సన్ కరెక్ట్ అక్కడికి వెళ్ళి లేకపోతే పక్కనవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని అంటే ఒక 5000 రూపీస్లోనైతే ఇండివిజువల్గానైతే అక్కడ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఇవి లైక్ నేను చెప్పాలనుకుంది. సో ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఎవరైతే తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఒకసారి అయితే మా వ్లాగ్ చూడండి, సో దట్ మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యే ఉంటే యూ కెన్ ఆల్సో టేక్ అప్ ద పాయింట్స్ అనమాట. సో అట్లా. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇదే నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. బాయ్ బాయ్ గైస్.